కొంతమంది నూనెని చేతికి తీసుకోకుండా పక్కన పెట్టమని అలా తీసుకుంటూ ఉంటారు. ఏ నూనె, కొబ్బరి నూనె అవ్వచ్చు, ముడి నువ్వుల నూనె అవ్వచ్చు, వంట నూనె అవ్వచ్చు, ఏ నూనె అయినా సరే. నూనె, నెయ్యి అలా చూడలేదు, మరి నెయ్యి చేతికి తీసుకుంటారు చాలామంది. నూనె, ఉప్పు, కొంతమంది అంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళ విషయంలో కోడిగుడ్డు చేతికి తీసుకోరు. తర్వాత దాని గురించి చెప్పండి. అంటే చేతికి తీసుకుంటే శని ఇటు నుండి ఈ జాతకంలోంచి ఆ జాతకంలో శని వస్తుందని కొంతమంది సెంటిమెంట్గా ఉంది, అది నిజమేనంటారా? అది తప్పు, అలా రాదు. నిజంగా ఒక చేతి నుంచి ఒకటి వస్తువు, నూనెకు సంబంధించిన వస్తువు కానీ ఉప్పుకు సంబంధించిన వస్తువు కానీ తీసుకుంటే వారి జాతకంలో ఉన్నటువంటి శనికి సంబంధించిన అన్నీ మనకు వస్తాయి అనేది శుద్ధ తప్పు. అలాంటిది ఏమీ లేదు, తీసుకోవచ్చును. ఇప్పుడు మా ఆలయంలో మేము చాలామందికి అభిషేకాలకు వస్తుంటారు, వారికి నూనె తీసి బాటిల్ వాళ్ళకి తీయరాదు, నువ్వుల ప్యాకెట్లు కూడా కట్ చేయడానికి రాదు, వారికి కట్ చేయడానికి రాకుంటే నేనే నూనె బాటిల్ మూత తీసి నేను వాటి హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తాను, లేదా వారి హ్యాండ్ టు హ్యాండ్ నేను తీసుకుంటాను. మనం చాలా బాగానే ఉన్నాను కదా. అంటే స్వామి, కొంతమంది దానం సెపరేట్గా తీసుకుంటారు, నువ్వుల దానం, నూనె దానం సెపరేట్ తీసుకుంటారు. మామూలుగా దానం తీసుకోవడానికి మాత్రమే ప్రత్యేకంగా వాళ్ళు సంభావన తీసుకుంటారు కొంతమంది. అంటే అలా చేయడం కేవలం వీళ్ళ దగ్గర నుంచి శని ప్రభావాన్ని వాళ్ళు తీసుకుంటున్నట్టు. అలాగే మామూలుగా నూనె షాపు వాడు కూడా పార్సిల్ చేసి అక్కడే పెడతాడు, అందులో ఏది తూకం వేసిన గిన్నెలో మనం తీసుకోవాలి. అలా డబ్బులు చేతికి ఇచ్చి అది వాడి చేతిలో నుంచి వెళ్ళాలి, తీసుకుంటూ ఉంటారు. ఆ సెంటిమెంట్ అనేది కరెక్టేనంటారు? అది తప్పు, అది ఆలోచన విధానమే తప్పు. ఇప్పుడు మీరు దానాలు అన్నారు, దానానికి సంకల్పం చెప్పుకున్నాం కదా, దానానికి సంకల్పం చెప్పి దానం ఇస్తున్నాం మనం. ఇది సంకల్పం చెప్పకుండా తీసుకునేది కదా. చూశాక మామూలుగా చేతులన్నీ కూడా మారుతుంటాయి, ఆ నూనె ఇటు వస్తుంది, ఈ నూనె అటు వస్తుంది, అది ఇటు వస్తుంది, ఇది వస్తుంది. దానికి సంకల్పం లేదు కదా. సంకల్పం చెప్పి తీసుకుంటే గనక అది వేరే విషయం. సంకల్పం చెప్పకుండా తీసుకోవడం, ముట్టడము, చేయడము అవన్నీ కూడా మనము నెగిటివ్గా ఆలోచించడం అది తప్పు. అది అందులో ఎటువంటి అర్థము లేదు. నిజంగా ఆ విధంగా వచ్చినది ఏం లేదు. ఇప్పుడు మా దగ్గరికి చాలామంది భక్తులు వస్తుంటారు, చాలామంది వేల మంది భక్తుల్ని చూస్తుంటాను కదా ఎన్నేళ్ళ జీవితంలో. నేను ఎవరికి ఏమి కాలే, మరి అందరు ప్రశాంతంగానే ఉన్నారు. ఒక మనిషి తన దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు ఒకతను ఉన్నాడు, ఆయన సడన్లీ అభిషేకానికి వచ్చాడు, తైలాభిషేకానికి వచ్చాడు శనీశ్వరి దగ్గరికి, నూనె తీసుకొని రాలేదు. నూనె తీసుకొని రాకుంటే ఆ పక్క ఉన్నటువంటి మనిషి ఏం చేశాడంటే, స్వామి మీరు నూనె తీసుకురాలేదు కదా, నా దగ్గర నుంచి కొద్దిగా నూనె తీసుకొని స్వామివారికి సమర్పించండి అని అన్నాడు. అని చేలోంచి తీసుకున్నాడు, సమర్పించాడు. అక్కడ శనీశ్వరుడు ఏం ఆలోచిస్తాడు? నూనె ఎవరైతే ఇచ్చినాడో వాడి గురించి మంచి ఆలోచించి వాడికి అన్నీ కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తాడు. అవును కదా. మరి ఈయన తీసుకున్నాడు కదా, మరి ఈయన దగ్గర నుంచి అన్నీ కూడా మరి ఈయనకు వచ్చేసినట్ట. భగవంతుడు ఎప్పుడు అలా ఆలోచించాడు కదా. అదంతా కూడా క్రూయల్ మైండ్. అది ఏంటంటే హింసాత్మకంగా ఆలోచనలు అంటారు కదా, ఆ విధంగా శనీశ్వరుడి యొక్క విషయంలో హింసాత్మకంగా ఆలోచిస్తున్నారు చాలామంది. అంత హింసాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాన్ని అట్లా పెంచి పోషించారు అందరూ కూడా, చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంత భయభ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదు అక్కడ. భగవంతుడి దగ్గర పోయినప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే ఉదార స్వభావము, మంచి ఆలోచనలతో ఉండాలి. వేరే భగవంతుడి దగ్గర అందరి దగ్గర ఉండే, ఒక్క శనీశ్వరుడి దగ్గర రాగానే ఇవన్నీ కూడా క్రియల్గా ఆలోచించడం. అంత క్రియల్ కాదు శనీశ్వరుడు, చాలా మంచివాడు. మనకు చనిపోయిన తర్వాత నరకంలో ఎన్నో బాధలను అనుభవిస్తాం అని ఏ పురాణం, గరుడ పురాణం కూడా చెప్తుంది, మార్గణి పురాణం కూడా చెప్తుంది, ఈ రెండు కూడా. కానీ శనీశ్వరుడు మనకు అన్ని ఇక్కడే చూపిస్తున్నాం. శనీశ్వరుడు యొక్క అన్న యమధర్మరాజు నరకంలో చూపించే ముందు కంటే కళ్ళ ముందనే శనీశ్వరుడు అన్ని చూపిస్తున్నాడు మనకు. అవును కదా. కాబట్టి శనీశ్వరుని అంతగానం క్రియల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. చేతి నుంచి చేతికి నూనె తీసుకుంటే వారి యొక్క శని ప్రభావి ఉన్నటువంటి మనకు అన్నీ వస్తాయి అని అనుకోవడము అది చాలా చాలా తప్పు. అంతగా రాదు. వాళ్ళ జాతకం అప్పుడే మారిపోతుందా? 7.5 సంవత్సరాలు శని ఉందనుకోండి, ఒక సంవత్సరము, ఇంకా 6.5 సంవత్సరాలు ఉంది, సంవత్సరము గడిచింది ఆయనకు, ఆయన వచ్చాడు అభిషేకాన్ని, ఆయన దగ్గర నుంచి అన్నీ మనం తీసేసుకున్నామంటే అన్నీ వచ్చేస్తాయా? ఏమీ రావు. ఆ 7.5 సంవత్సరాలు తగ్గుతుందా? ఆ సంవత్సరంలో కూడా తగ్గదు. ఎవరు ఎటువంటి కర్మలు అనుభవించాలో శనీశ్వరుడు అవన్నీ కూడా అనుభవించేలా చేస్తాడు.
దానాలు ఇచ్చే సమయంలో మాత్రము సంకల్పం చెప్పుకొని ఇవన్నీ చేస్తాం కాబట్టి అది వేరే రకంగా ఉంటుంది. చేతి నుంచి చేతికి దాగానే వాళ్ళు భయప్రాంతంలో మీ నూనె అక్కడ పెట్టండి, నువ్వులు అక్కడే పెట్టండి, మీరు చేతికి ఇవ్వకండి, అగ్గిపుల్లకు నూనె అంటుకుంటా దాన్ని పక్కబడిస్తారు. అంత భయపడి చేయాల్సిన అవసరము లేదు. ప్రశాంతంగా భగవంతుడి దగ్గర మిగతా దేవుళ్ళ దగ్గర వెళ్ళి ఏ విధంగా ప్రశాంతంగా ఉంటారో అదే విధంగా వెళ్ళి శనీశ్వరుడి దగ్గర ఉంటే చక్కగా మనని కరుణిస్తాడు శనీశ్వరుడు, అంతే తప్ప ఇంకేమీ లేదు.